మిత్రమా, ఇప్పుడు మనం మోస్తున్న బరువు గురించి మాట్లాడుకుందాం. మనందరి జీవితాల్లో ఏదో ఒక బరువు ఉంటుంది. అది భుజాల మీద కాదు, మన మనసులో, మన హృదయంలో ఉంటుంది. అది పాత బాధల బరువు కావచ్చు, పగలు కావచ్చు, ఇంకా కోపం కూడా కావచ్చు. ఇప్పుడు నేను మీతో ఓ కథ చెప్తాను. ఈ కథను వింటే మీ మనసులో ఉన్న బరువును ఎలా వదిలేయాలో, ఎలా దించేసుకోవాలో మీకు అర్థమవుతుంది. అనగనగా ఇద్దరు సన్యాసులు. వారిలో ఒకరు వృద్ధుడు, మరొకరు యువకుడు. చాలా ఏండ్లుగా వారు ఒక కఠినమైన నియమాన్ని పాటిస్తున్నారు. వారు ఏ స్త్రీని తాకకూడదు. ఈ నియమం వారి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఒకరోజు వారి దారిలో ఒక నది అడ్డు వచ్చింది. ఆ నది ఒడ్డున ఒక స్త్రీ నిలబడి ఉంది. నదిని దాటడానికి ఆమె భయపడుతూ ఉంది. నది చాలా వేగంగా ప్రవహిస్తోంది. వృద్ధ సన్యాసి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆయన నెమ్మదిగా నదిలోకి దిగాడు. ఆ స్త్రీని సున్నితంగా ఎత్తుకొని నదిని దాటించి అవతలి ఒడ్డున సురక్షితంగా దింపాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాడు. అలా ఆ వృద్ధ సన్యాసి, యువకుడు ఇద్దరూ కొన్ని గంటల పాటు మౌనంగా ముందుకు నడిచారు. ఆ దారి చాలా పొడవుగా ఉంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. వృద్ధ సన్యాసి ప్రశాంతంగా నవ్వుతూ ఉన్నాడు. కాని యువ సన్యాసి మనసులో చాలా గందరగోళం. ఈ వృద్ధ సన్యాసి మా నియమాన్ని ఉల్లంఘించాడు, స్త్రీని తాకాడు అని అతనిలో చాలా కోపం. చివరకు అతను ఆ కోపాన్ని ఆపుకోలేకపోయాడు. ఒక్కసారిగా ఆగి యువ సన్యాసి తన గురువు వైపు తిరిగాడు. గురువుగారు, మనం స్త్రీలను తాకడం నిషేధించబడింది. అయినా మీరు ఆమెను నది దాటించారు. మీరు అలా ఎలా చేయగలిగారు అని గట్టిగా ప్రశ్నించాడు. అప్పుడు వృద్ధ సన్యాసి అంటూ నెమ్మదిగా నవ్వుతూ, నాయనా, నేను ఆ స్త్రీని గంటల క్రితమే నది వద్ద వదిలేశాను. కాని నువ్వు ఇంకా ఎందుకు ఆమెను మోస్తున్నావు అన్నాడు. ఆ మాటలు ఎంత లోతైనవో ఆలోచించండి. నువ్వు ఇంకా ఎందుకు ఆమెను మోస్తున్నావు? ఈ ప్రశ్న మనందరికీ వర్తిస్తుంది. ఆ వృద్ధ సన్యాసి దయ చూపించాడు. ఆ పని కొన్ని క్షణాలు మాత్రమే జరిగింది. ఆ తరువాత ఆయన ముందుకు సాగిపోయాడు. కాని యువ సన్యాసి ఆ కోపాన్ని, ఆ తీర్పును గంటల తరబడి మోస్తూ తన ప్రశాంతతను పోగొట్టుకున్నాడు. మనం కూడా మన జీవితంలో ఇలాగే చేస్తున్నాం. మహాభారతం కథలో కూడా ఇలాంటి విషయాలు కనిపిస్తాయి. ధృతరాష్ట్రుడు తన కుమారుడైన దుర్యోధనుడిపై ఉన్న అంతులేని ప్రేమ, మోహంతో అతని తప్పులను చూస్తూ కూడా ఏమీ చేయలేకపోయాడు. ఆ బరువును మోస్తూనే ఉన్నాడు. అదే సమయంలో ధర్మరాజుకి అన్నీ తెలిసినా తన సోదరుల వల్ల, దాయాదుల వల్ల జరిగిన అవమానాలను మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉన్నాడు. ప్రతి చిన్న విషయానికి కోపంతో రగిలిపోయిన భీముడు కూడా యుద్ధం చివరికి తన పగను పక్కనబెట్టి ధర్మాన్ని నిలబెట్టడానికి కృషి చేశాడు. కాని కర్ణుడు తన జన్మరహస్యం, సమాజంలో తాను పొందిన అవమానం, దుర్యోధనుడిపై ఉన్న కృతజ్ఞత అనే బరువును చివరి వరకు మోశాడు. అది చివరికి అతని పతనానికే కారణమయ్యింది. ఈ పాత్రలు మనకు ఒకటే నేర్పిస్తాయి: మన మనసులో మోసే బరువు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అని. మరి మనం ఆ వృద్ధ సన్యాసిలా ఎలా మారాలి? ఆ బరువును ఎలా దించి స్వేచ్ఛగా ఎలా ఉండాలి? దీనికి కొన్ని సులభమైన పద్ధతులు ఉన్నాయి. మొదట మీ భావాలను అంగీకరించండి. నాకు ఎందుకు కోపం వచ్చింది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కేవలం ఆ భావాన్ని గమనించండి. అది గాలిలో తేలిపోతున్న మేఘం లాంటిది. అది అక్కడ ఉంది, కాని మీరు దానిపై ఎక్కాల్సిన అవసరం లేదు. కేవలం చూడండి, అది దానికదే వెళ్ళిపోతుంది. రెండవది, మీ దృక్పథాన్ని మార్చుకోండి. ఆ కష్టమైన పరిస్థితిని ఒక వ్యక్తిగత దాడిగా కాకుండా ఒక పాఠంగా చూడండి. మీరు చేసిన ఆ పొరపాటును ఒక ఫెయిల్యూర్గా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్గా భావించండి. ఆ వృద్ధ సన్యాసి ఆ స్త్రీని ఒక సమస్యగా చూడలేదు, సహాయం అవసరమైన ఒక వ్యక్తిగా చూశాడు. మీ దృక్పథాన్ని మార్చుకుంటే బరువు ఒక మెట్టుగా మారుతుంది. మూడవది, క్షమించడం అలవాటు చేసుకోండి. ఇది చాలా కష్టమైనది, కానీ చాలా ముఖ్యమైనది. క్షమించడం అంటే మరొకరి తప్పును అంగీకరించడం కాదు. ఇది మీరు మీకే ఇచ్చే ఒక
బహుమతి. మీకు మీరే ఇచ్చుకునే ఒక అద్భుతమైన విషయం. మీరు పట్టుకున్న కోపం ఒక బరువున్న రాయిలా అనుకుంటే, మీరు క్షమించినప్పుడు ఆ రాయిని అక్కడే వదిలేసి స్వేచ్ఛగా వెళ్ళిపోతారు. 4వది, ఈ క్షణంలో జీవించండి. లివ్ ఇన్ ప్రెజెంట్. గతం ఒక జ్ఞాపకం, భవిష్యత్తు ఒక ఊహ. మీ చేతిలో ఉన్నది కేవలం ఈ క్షణం మాత్రమే. పాత బరువు మీ మనసులోకి వస్తున్నట్లు అనిపించినప్పుడు మీ దృష్టిని ఈ క్షణంలోకి తీసుకురండి. లోతైన శ్వాస తీసుకోండి. మీ పాదాలు నేలపై ఉన్నట్లు అనుభూతి చెందండి. మీ చుట్టూ ఉన్న శబ్దాలను వినండి. ఈ చిన్న అభ్యాసం, ఈ చిన్న ఎక్సర్సైజ్ మిమ్మల్ని ఆ మానసిక బంధీఖానా నుంచి బయటకు లాగుతుంది. ఇక యువ సన్యాసి మోసిన బరువు ఆ స్త్రీ కాదు, అతని కోపం, అతను మోసిన తీర్పు, అంటే అతను మోసిన ఒక జడ్జిమెంట్. వృద్ధ సన్యాసి స్వేచ్ఛగా ఉన్నాడు, ఎందుకంటే అతను ఆ బరువైన ఆలోచనలు మన భుజాలపై కాకుండా మన మనసులో ఉంటాయని అర్థం చేసుకున్నాడు. ఎంచుకోవాల్సింది మనమే. మనం గత బరువుతో బాధపడే యువ సన్యాసిలా ఉండొచ్చు, లేదంటే దయతో వ్యవహరించి ఆ బరువును అక్కడే వదిలేసి ముందుకు సాగిన వృద్ధ సన్యాసిలా ఉండొచ్చు. మిత్రమా, ఈరోజు ఈ క్షణం నుంచి మీ మనసులో ఉన్న బరువును వదిలేయండి. మీరు దానిని చేయగలరు కూడా. అయితే ఇక్కడ ఇప్పటి వరకు మనం మోస్తున్న బరువు గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇంకో కోణం కూడా ఓసారి చూసేద్దాం. మనలో చాలా మంది అనుకుంటారు, అరే నేను బలమైన వాడిని, నాకేం టెన్షన్ ఉండదు, ఎలాంటి బరువు మోసే పని లేదు అని. కానీ నిజానికి మన మనసు మీద ఉన్న బరువులు ఎప్పుడూ కంటికి కనిపించవు. ఉదాహరణకు, మీరు ఏదో ఒక పని సరిగ్గా చేయలేకపోయినప్పుడు, నేను వేరేలా, నేను ఇంకోలా చేసి ఉంటే ఈ పని బాగుండేది అనే పశ్చాత్తాపం మనసులో చేరుకుంటుంది. లేదా ఎవరైనా మన మాట వినకపోతే, మన విలువ గుర్తించకపోతే, నేను ఎందుకు ఇలానే ఉన్నాను అనే చిన్న చిన్న ఆలోచనలు లోపల రంధ్రం చేస్తూ ఉంటాయి. అవే బరువులు. ఇంకా ఒక సీక్రెట్ చెప్పనా? ఈ బరువులు ఎక్కువగా చిన్న విషయాల వలన వస్తాయి. ఉదాహరణకి, పొరుగింటి వాళ్ళు ఏదో మాట అన్నారు, లేదా ఫ్రెండ్ కాల్ చేయలేదు. ఇవన్నీ చిన్న విషయాలే, కానీ మనం వాటిని మనసులోకి తీసుకుని పదే పదే రిపీట్ చేస్తాం. ఒక క్యాసెట్ టేప్ లాగా మళ్ళీ మళ్ళీ ప్లే అవుతూనే ఉంటుందది. అలా రీప్లే చేస్తూ మనసు మరీ బరువైపోతుంది. మిత్రమా, దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది. మనం మనసులో పెట్టుకున్న బరువును బయటకు రాయాలి. మీరు నోట్బుక్ తీసుకుని మీకు కోపం తెప్పించిన విషయం రాసేయండి. ఎవరు ఏమన్నారు, ఎందుకు మీకు బాధ కలిగింది, బాగా ఓపెన్గా వ్రాయండి. మీరు ఆ పేజీ రాసిన వెంటనే అది ఆ పుస్తకంలోనే బంద్ అయిపోతుంది. మీరు దాన్ని మళ్ళీ మోసుకెళ్లాల్సిన పని లేదు. ఇంకో పద్ధతి కూడా ఉంది. మీకు చాలా సన్నిహితమైన వ్యక్తితో మాట్లాడండి. స్నేహితుడు, భార్య, భర్త, అమ్మ, నాన్న, ఎవరైనా కావచ్చు. మీరు అనుభవిస్తున్న బరువును వాళ్లతో పంచుకున్నప్పుడు ఆ బరువు సగం తక్కువైపోతుంది. మనసులోనే అలాగే ఉంచుకుంటే అది రాయి లాంటిది. బయటకు చెప్పేసినప్పుడు అది పూసలాంటిది, వెన్న పూసలాంటిది, చిన్నదైపోతుంది, కరిగిపోతుంది. మిత్రమా, జీవితంలో సంతోషం అంటే బంగారం, వజ్రాలు, పెద్ద పెద్ద కార్లు ఇవి కాదు. నిజమైన సంతోషం అంటే మనసులో బరువు లేకుండా ఉండటం. ఒక చిన్న పిల్లవాడిని గమనించండి. ఆ అబ్బాయి పేరు మోక్షివ్ అనుకుందాం, లేదా అభినవ్కి వాళ్ళ తమ్ముడు అనుకుందాం. వీళ్ళకి ఎలాంటి పగలో ఉండవు, ఎలాంటి కోపము ఎక్కువసేపు ఉండదు. 5 నిమిషాల క్రితం తగువేసుకున్నా ఆ తరువాత మళ్ళీ నవ్వేసుకుంటూ ఆడుకుంటూ ముందుకెళ్లిపోతారు. అందుకే వాళ్ళ ముఖంలో ఎప్పుడూ లైట్, ఫ్రెష్ గా కనిపిస్తూ ఉంటుంది, తేజస్సు. మనం కూడా అలానే ఉండాలి. మరి ఇప్పుడు ఒక ప్రాక్టీస్ మొదలుపెట్టే ప్రయత్నం చేయండి. రాత్రి నిద్రపోయే ముందు ఈ రోజు నాకు బాధ కలిగించిన విషయం ఏంటి అని ఒక్కసారి ఆలోచించండి. దాన్ని మనసులో నుంచి విడిచిపెట్టి నిద్రించండి. అలా చేస్తే మీరు ఉదయాన్నే లేచినప్పుడు చాలా లైట్ గా, ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. మిత్రమా, చివరిగా ఒక్క మాట. మనం మోసేది బయట బరువులు కాదు, మనసులోని ఆలోచనలే. అవే మనల్ని అలసటకు గురి చేస్తున్నాయి. ఆ ఆలోచనలను వదిలేయగలిగితే మన జీవితం ఎంతో సులభతరంగా, సింపుల్ గా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. ఏమంటారు? అందుకే బరువును మోయకండి, దించేయండి, ముందుకు సాగండి, ముందుకు సాగండి, జీవితాన్ని ఆస్వాదించండి. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి.